ఇదిగోండి, ఇది నిమ్మ తులసి. అయితే నిమ్మ తులసి అంటే నేను వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ వెళ్ళినప్పుడు మా వర యూట్యూబ్ ద్వారాగానే నాకు బిడ్డల వాళ్ళు ఆ పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళు. అయితే తన మొక్కలు ఇచ్చింది నాకు. ఈ ఇదేంటిది నిమ్మ తులసి ఇస్తే అచ్చ నిమ్మ వాసన వస్తుంది అన్నమాట. అంతకన్నా చాలా మంచి స్మెల్, చాలా బాగా పెద్ద మొక్క ఇచ్చేసిందండి నాకు తన ప్రేమతో. కానీ పెద్ద మొక్కలు బ్రతకవు కదా. అయితే బ్రతకలేదు. విత్తనాలు కూడా ఇచ్చింది. విత్తనాలు కూడా ఇస్తే ఆ విత్తనాలు తెచ్చి చక్కగా నేను వేసానండి. తులసి విత్తనాలు, ఈ విత్తనాలు, ఇంకా ఏ విత్తనాలు ఉంటే చక్కగా వేసాను. ఒక దాంట్లో వేస్తే ఇంత మొక్కలు వచ్చేటప్పటికి తీసి ఇదిగో ఇలా పెట్టానండి. ఈ ఎన్ని మొక్కలు పెట్టానంటే 2-3 పెట్టానండి చక్కగా. చూసారు కదా, ఇది నిమ్మ తులసి. గుత్తు పువ్వులు ఇడుస్తుంది కదండి. ఇది ఇంత గుత్తు పువ్వులు ఇడుతుంది కదండి, రోజ్ కలర్ లైట్ పింకు. ఇది చిన్న మొక్క 2 మొక్కలు 3 మొక్కలు ఇచ్చారండి ఎవరో. ఇస్తే ఇలా చిన్న చిన్న కుండీల్లో పెట్టాను. కానీ అన్నీ బతికినవి. ఇలా చిగురులు వస్తూ ఉంది. కొంచెం ఎంతో కదండి, కొంచెం పెద్ద కుండీలో వేసినా ఇందులో అయినా కూడా చక్కగా ఇడిసేస్తుందండి. ఇది ఇడిసేస్తుంది చక్కగా. ఇదిగో ఇది క్వార్టర్స్ తెలిసిందే కదా. కాస్త నీళ్ళు పోతుంటే ఇదిగో ఇలా చక్కగా ఇది ఎన్నెల కింద వచ్చిందండి. ఇది అవుట్లైన్ చూడడానికి ఎంత బాగుంటుందో ఇది చూడటానికి. ఇదిగో చక్కగా. అలాగే ఇదిగోనండి, ఇది ఒక రకం మనీ ప్లాంట్. ఇదిగో ఇది పెద్దగా రొప్పలాగా వచ్చేది, కానీ ఇది చూడటానికి ఆకు చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది చూడటానికి. అలాగే క్వార్టర్స్ కూడా చాలా బాగుంటుందండి అవుట్లైన్. అలానే ఇది నిమ్మ తులసి చెప్పాను కదా. మరి అలానే ఇది గుత్తు పువ్వులు అన్నాను కదా. ఇదిగోనండి, ఇదిగో ఎత్తి పెడతాను. ఇది ఇలాంటిదే. చక్కగా అంటే ఇందులో మొరము ఇలా పెడుతూ ఉంటానండి. అయితే పోయింది, కొంచెం ఉండదన్నమాట. ఇది ఒక రకం మనీ ప్లాంట్. చూసారు కదా, ఇదిగో ఇది ఒక రకం మనీ ప్లాంట్. ఇది కూడా ఇది నిమ్మ తులసి. ఇది కూడా నిమ్మ తులసి. చక్కగా అంటే ఇలా నేను విత్తనాలు వేస్తే మొక్కలు వస్తే ఆ మొక్కలు తీసి నేను ఇలా కుండీల్లో పెట్టాను అనమాట. ఇది చూసారా, ఇది వైజయంతి మాల పూసలో వస్తాయన్నమాట. ఇది చూసారా, అంటే నేను విత్తనాలు పెట్టానండి. విత్తనాలు పెడితే అవి చక్కగా నేను మరి చూడండి సరిగా ఒక్కొక్క మొక్క తీసి ఒక్కొక్క దాంట్లో అలా పెట్టుకొచ్చేస్తానమాట. ఎందురైనా సరే చిన్న మొక్కగా ఉండగా పూసలు వచ్చేస్తాయన్నమాట అండి. అందుకు ఇదైతే దీని గురించి మీకు బాగా చెప్పాలండి. ఇది మంచి క్వార్టర్స్. ఇది ఏం క్వార్టర్స్, ఇది ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే చెబుతారా? ఎందుకనంటే ఇది ఒక 10 సంవత్సరాల కిందట నా నేస్తం ఇచ్చింది నాకు. ఇస్తే పెట్టానండి. పెడితే ఇలా ఉంటుందండి. ఆకు అయితే డిల్గెట్ బాగా చాలా డిల్గెట్ అండి. అయితే శ్రద్ధ చేయలేదు నేను ఇప్పటికి వచ్చి 4వ సంవత్సరం ఇది. అయితే తెచ్చింది ఒక్క మొక్క, చిన్న మొక్క. ఇంత మొక్క తెచ్చింది ఆవిడ, ఇంత మొక్కే తెచ్చింది. అయితే అది నేను ఏం చేస్తానంటే పెట్టి చాలా భద్రంగా పెంచాను. ఎందుకంటే పువ్వులు ఇస్తుందమ్మా, మంచి స్మెల్ వస్తుందమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పింది. కానీ స్మెల్ అయ్యి రావు కానండి. మరి నాకు 2 సంవత్సరాలకి ఇడిసింది. 10 సంవత్సరాల పైన అయిందండి మొక్క ఇచ్చి. 2 సంవత్సరాలకి ఇడిస్తే చక్కగా నేను ఏం చేశానంటే దాన్ని శ్రద్ధగానే చూసుకుంటున్నాను. 2 మొక్కలు ఎన్నో వచ్చినాయండి, ఎక్కువ రాలేదు. అయితే కొంచెం అటు ఇటు తిరగటంలో దీన్ని కొంచెం పట్టించుకోలేదు. కొన్ని నిండా మొక్కలు వచ్చేసినాయి, కానీ పువ్వులు అయితే ఇడవలేదు. దీన్ని పక్కన పెట్టేసాను. ఇలా ఏం చేశానంటే ఎక్కువ మొక్కలు వచ్చినాయి కోసేసాను. ఇలాగిలా కోసేస్తే అదేమో మొత్తం పోయినట్టు అయిపోయింది. తర్వాత ఎలాగో కొంచెం బలం వచ్చి మళ్ళీ ఇలా రావడం మొదలెడితే వేరే మార్చి అనమాట అండి. ఒక 4 నెలల కిందట అన్నీ తీసేసి కింద దీనికి కూడా దుంపలాగే ఉంటుంది అనుకోండి. ఇక్కడ కూడా దుంపలాగే ఉంటుంది. అయితే మార్చి చక్కగా పెడితే ఇలా వచ్చిందండి. ఇదిగో చూసారా ఈ గుత్తు చూడండి.
ఎంత బాగా ఇడుస్తుందో అలాగే ఇడుస్తూ ఒక 8 నెలలైనా కూడా ఇడుస్తూనే ఉంటుంది. అలా ఇదండి పువ్వులు ఎండిపోయి చూసారా, ఇక్కడి నుంచి మొదలు పెట్టింది. ఈ పువ్వు వారం 10 రోజులు ఉంటుంది అనమాట. అలాగే ఇంకో మొగ్గలు చూడండి, ఇలా మొగ్గలు వస్తూ ఉంటాయి. అలాగా గుత్తులాగా ఇడుతూ ఉంటుంది. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అదే ఒక 8 నెలలన్నా పడుతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఒక వెన్ను వస్తుంది అనమాట. ఈ వెన్ను వచ్చేటప్పటికి ఎన్ని అయితే పోతుంది. అలా వస్తాయండి. ఒకటి లేదంటే 2 అంతేనండి. అంతకన్నా ఉండదు మనకి. ఈ ఎన్నులు ఈ మొక్కది అంటే బయట అండి. బయట మూల కొంచెం అటు ఇటు జనాలు మళ్ళీ ఇది ఇక్కడ స్కూలు కాసేపుడికి వచ్చేస్తారన్నమాట. అందుకు మీకు కొంచెం ఇదిగా చూపిస్తూ ఉన్నానండి. చక్కగా చూసారు కదా. ఇది నిమ్మ తులసి, ఇది క్వార్టర్స్. దీని పేరు అయితే నాకు తెలియదు, మరి మీకు ఏమన్నా తెలుసా? తెలిస్తే చెబుతారా? తెలిస్తే చెప్పండి. మరి చక్కగా చెబుతారని అనుకుంటున్నానండి. ఇదేమో ఇంకా చూసారా, ఇది రాయి చెట్టు. ఇది రాగి చెట్టు అండి. ఇది రాగి చెట్టు. అలానే ఇది చూడండి, ఇది జేడు ప్యాంటు. ఎవరో తెచ్చారండి 4 మొక్కల్లాగా తెస్తే అవి అలాగా పాతాను. ఇది కూడా మంచి క్వార్టర్స్ అండి. ఇది ఇందులో పెట్టారండి మనీ ప్లాంట్ ఒకటి. చూసారా, ఇదిగో ఇది ఇందులో పెట్టాను అన్నమాట. చక్కగా ఇది అల్లం పెట్టేస్తూ ఉంటానండి. ఇలాగా పెట్టేస్తూ ఉంటే చక్కగా అల్లం వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా చక్కగా ఇది మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. కావలసినప్పుడు తీసుకుంటాను అనమాట అండి. ఇందులో అల్లం దగ్గర పెట్టేసాను ఇందాక. ఇది కదా ఇప్పుడు కనపడుతుంది కదా. ఇది చూసారా, ఈ ప్లాంట్ ఎంత బాగుందో. ఈ ఆకు చాలా మృదువుగా ఉంటుంది. తర్వాత ఇదిగో నీకు చెప్పాను కదా, 10 సంవత్సరాలు అవుతుందండి నా నేస్తం ఇచ్చి. అయితే ఒక టైంలో శ్రద్ధ చేయలేదు. మొక్క కావాలని ఆశపడ్డాను కానీ శ్రద్ధ అనేది చేయలేదనమాట. అందుకు ఇలాగా పాడైపోయింది. పాడైపోయి మనం మార్చిన తర్వాత బాగా వచ్చిందన్నమాట. ఇది ఇందులో వైజయంతి మాల మొక్క పెట్టింది చూసారా. ఇది వైజయంతి పూసలో విత్తనాలు పెడితే మొక్కలు వచ్చేసింది అన్నమాట అండి. అది పెట్టానమాట చక్కగా. ఇంకా చూసారు కదా, ఇంకా ఉన్నాయండి, చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ ఇది కూడా కాటేజ్ చక్కగా. ఇది బాస్మతి మొక్క.